బాలేపోయినా నువ్వే బాగుందని చెప్పమన్నావుగా. తెలపాయ్ గోంగూర పలావ్ చేసుకుందామా? మీ చేతికి ఏమైంది మేడం? చెయ్యి పైకి లెగదు కిందకి దిగదు, అందుకే కదా నిన్ను పలావ్ చేయమని చెప్పింది. లేదంటే సరే సరే చేస్తాలే, చెయ్యక తప్పిద్దా? విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మా ఇంట్లో ఉన్న అందమైన బాండీ అయితే పెట్టేశాను. నేను చూసిన వీడియో పాప 4 అంటే 4 పచ్చిమిరకాయలు ఏమంది, అందుకే నేను 5 వేసాను. హిహిహి. ఆ తర్వాత గోంగూర కూడా అయితే వేసేసుకుని అవి మగ్గి మసవకుండానే ముందింట్లో పడేసేయండి. ఆ తర్వాత ఆరామ్సే ఆల్ ఇన్ వన్ స్పైసెస్ కూడా అయితే వేసేసి, ఆనియన్ కూడా అయితే వేసేసి, అది ఫ్రై అవగతలకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అది కూడా ఫ్రై అవగతలకే గోంగూర పేస్ట్ కూడా వేసేద్దాం. ఆ తర్వాత ఖాళీగా ఉండటం ఎందుకని దానిలో కారం, కొంచెం ధనియాలు, గరం మసాలా కూడా అయితే వేసేసి ఆ పేస్ట్ అంతా తెచ్చి రైస్ కుక్కర్ లో అయితే దొల్లిచ్చేసుకున్నాను. తర్వాత దానిలోకి తగినంత సాల్ట్ కూడా అయితే వేసేసి ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కకు పోయి ఆడుకొని వస్తే మన గోంగూర పులావ్ అయితే రెడీ అయిపోయింది. నువ్వు అడిగిన గోంగూర పులావ్ తిని చూసి చెప్పు ఎట్లుందో. బాలేపోయినా నువ్వే బాగుందని చెప్పమన్నావుగా.